అవును ఏమప్పా అంతా శత్రులే స్వామి నాకు రమ్మని చెప్పండి వాడు రాకపోతే నీకు పడతాయి కూర్చొని పిల్ల చేస్తారు వాళ్ళ వాడి ఇక్కడ ఏమన్నా భయపడుతున్నావు? ఏమో నేను చూస్తా అంటే పానమే అల్లాడిపోతా ఉంది స్వామి. ఆయన చెప్పింది గుర్తున్నావా? వద్దులే. 2 వచ్చినాయి. ఏంటి 3 వచ్చినాయి, 4 వచ్చినాయి కూడా. వద్దులే. ఏమది వైబ్రేషన్? ఏమో రెడ్డి వారిని చూస్తా అంటే భయపడుతుంది ప్రాణం. రెడ్డి వారి దగ్గర పని చేసేవాడు ధైర్యంగా నిర్భయంగా ఉండవలను. అయ్యా నీకు నచ్చినట్లుగా ఉండవలను. సరేలే స్వామి. అయితే అంటే కొంచెం కూడానా? పూర్తిగా వదిలేస్తే పర్వాలేదు. అయితే నాకేమైనా భయము. తెచ్చుకొని పెట్టుకుంటాడు. ఏమో స్టైలు నువ్వే కదా ఏం భయపడతలేరా? భయపడతలేరంటే కొంచెం భయపడలేదు. మనసులో భయము దగ్గర పెట్టుకోవాలా? మనుషులా కొంచెమా పెట్టుకొని పని చేయాలా? పెట్టుకొని పని చేయాలా? అంటే రెడ్డి వారిని చూస్తే భయపడాలా? సాటి స్నేహితుడిగానే ఉండవాలా? స్నేహితుడిగానా? నచ్చినట్లుగా ఉండవచ్చును. అయ్యా నీ ఇష్టము. ఇంకేమిదైతే చెప్పరా నా కొడక. నన్ను మాయినా నన్ను అంటాను ఈడెక్కడ నా కొడుకు, నువ్వెక్కడ నా కొడుకు? సమానం చల్దా నీకు ఎద్దవా ఎట్లా దగ్గర ఎట్లుండా చల్దా పలికమాలు తోలేస్తానే బయట కొడితే అంతే. వేసుకోండి మా వేసుకోండి వేసుకోండి. పరమావతికి పరమావతి పరభావతి కాదురా ప్రభావతి. పేరుకి నా కొడుకు, నువ్వేం నా కొడుకు? మా అమ్మ చెప్పింది అట్లే వచ్చింటే తెలుస్తాయి పేర్లు. నేనే చదువుకున్నా. ఈ పాప అయితే బాగా చదివింది. ఈ పాప నా క్లాస్మేట్. నా ఒక పాలకొండపురి పట్టణ 16 వీధులు వెళ్ళి ప్రతి ఇంటిని ప్రతి ఒక్క రైతును కలిసి వారి యొక్క వివరం సేకరించబడదు. అంతేనా? హలో అప్పా తమరి యొక్క పరిపాలనలో మరి యొక్క పాల్గొన్నపురి పట్టణంలో ప్రజలందరూ క్షేమంగా ఉన్నారు దేవా. చూడు నాయన, ప్రతి ఒక్కరు కూడా 3 పూటల భుజిస్తూ 24 గంటలు సంతోషముగా 8 గంటలు నిద్రిస్తూ ఆయన ఆరోగ్యముతో సకల సంతోషముగా జీవిస్తున్నారు కదా. అవును దేవా. నా ఒక మనసును ఒక కోరుకున్న ఏమిటో పది కొత్తగా కట్టించిన కొలుగు సావుడు వద్దకు వెళ్ళి కొలువు దర్బార్ చేయమన్నాను. సంతోషంగా దేవా.
వాళ్ళందరూ అడుగుతున్నారా? చేతులు అడుగుతున్నారా? నేనేదో బాత్రూమ్ చేసి కడుక్కుంటానా? ఏయ్, రాట్లా. రామ్మ ఇట్లా. బాగా ఆ? వాళ్ళతో నీకేమిటి పని ఈ టైంలో? కాదులే స్వామి ఆ, వాళ్ళ అత్తలు పుట్టిల్లు మా ఊరే అందుకోసం మా కాడ కదా అని ఈ అడుగుతాడు సమయంలో అడగడం అవసరమా? ఓపా ఆ, వీళ్ళు అక్క అడిగేది ఏమంటే మన్నాడు వీళ్ళు వాళ్ళకి మోపు పెరిగిపోతాయన్నట్ట ఆహా. ఇది బాయ్. రేపు మళ్ళీ అక్కడ ఏం దమ్ము చెప్పు. కాదా ఆ, కసుపు ఇంటి పెట్టుకొని వచ్చాయనది ఏం చెప్తాడు ఏం చెప్తాడు? చిన్నాడి టోల్లి ఆ, నువ్వు నాకు రాలంటే చెప్తాడు కూడా. అవునా? నేను ఎప్పుడైనా అట్లా చెప్తానప్పా. ఏం చేస్తావు నువ్వు? కసుమతో లేకపోతే అది వేసి ఏం చెప్తే ధర్మ ప్రభువులు ఏం చెప్పినావా? ఓ, చెప్పినా. ఆ, సరే సరే మంచిదే. పోయిల్లనిమ్మంటే పో ఇప్పటికే ఓపిన డబ్బులు పోయినాయి కాదురా, రెండు వారు కొత్తగానే కట్టించినటువంటి కొలువు సావుడు వద్దకు చేర వచ్చినాం కాబట్టి కొలువు సింహాసనం పైన. ఆ. ఏయ్, ఎక్కడ కూర్చున్నావు నువ్వు? కొలుచు మాసం నాడుంది పేడా ఆ, లేదా? ఏడా అవునురా. అయ్యి గమనం ఉండప్ప మరి అంత పనికిరాని మాటలంతా చెప్తాడు పనికిరాని మాట. బాడి కుర్చీ కదా మరి ఎక్కడ ఉండేటివి? బాడివే అక్కడ బాడిగిదే, ఆ, అక్కడ ప్లాస్టిక్ ఆ. ఇక్కడ బాడివే బాగా ప్లాస్టిక్ చూడు. ఆ, నిజమా? రైలు బాడలువే అయ్యా, ఆ, నిజంగానా? ఆ, పద్ధతి వేసుకొని వెళ్ళిపోతారా అంతే లేకపోతాడువా అవునులే. చూడు, ఇక్కడుంటే రెడ్డి వారి కనక సింహాసనం, అక్కడుంటే ప్లాస్టిక్ కుర్చీ బాడీ కుర్చీ. అయ్యా ఇటువంటి ఉక్కు సింహాసనం పైన నీలాంటి కులమ తక్కువ వాడు ఎక్కవచ్చునా కూర్చోవచ్చునా? నేను కులం తక్కువ ఇంత కులం తక్కువ గుడ్లు పెట్టరా ఉండప్ప నీకు నాకు గలాట వద్దు. ఏమే? ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఎవరో పెద్ద మనిషి బావా ఆయన లేదా? ఆయన వద్దు. బిస్కెట్ వేస్తాడు కదా. అది అలక ఏమన్నా ఏమిలే చిన్న పంచాయతీ వచ్చింది పిల్ల చెప్పు వాట్ ఈస్ దిస్ రే దిశా నువ్వు ఇంగ్లీష్ లో అడిగినావు కదా దిస్ ఇదే చెయ్యరా చెయ్యి కాదు ఇంకోటి కాదు కదవా అవునేమో ఈ పక్క పట్టకూడదు మీరు కాదు ఫెయిలేమో కాదు పిల్ల ఏమే దీని మీదకి మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు మీ అక్క కొత్తండి మట్టి కొత్త కాదు వాయ్ మన్నంటే వాళ్ళు ఎవరు కానీ దాని ఎక్కకూడదు కూర్చోకూడదు అయ్యా ఆ, ఇది రెడ్డి వారి కనక సమాచారం సింహాసనం మీద కనక సింహాసనం ఈసారి అవును ఏం తింటారు పెద్ద పెంచుతాడు కడుపు నా గట్టి తింటారు అయితే ఒక పని చెయ్యి ఏమే పద్దెన్న మా ఇంటికాడికి వచ్చాయి ఎలా సీమావులు పెట్టింది కుడుతుంది 2 బొక్కెట్లు తాగేతు జెర్సీ కుట్టిన పడలేవు సరే కూర్చోపో అంతే కదా అంతే ఏమంటే పిలుచు. పిలుస్తాలే అప్పా ఏమిరా? నన్ను క్షమించండి తండ్రి సరే నువ్వు చెప్పిందే కరెక్ట్ కనక సింహాచలమేనంట కదా. ఈ ముక్కు సింహాసనం పైన ఆ, ఈ రెడ్డి వారు కూర్చుండే కనక సింహాసనం పైన నిజమే నీవు కూర్చున్నా కాబట్టి మంచి నీటితో పరిశుభ్రపరిచి ఆ, కస్తూరి గంధములతో నీల గోమేధికములతో ఆ, బహస్రుగారముగా కొలిమి సాగుడు అలంకరించవలను. నేను కూర్చున్న దానికి ఎంత పెద్ద శిక్ష అవును నాయన, ఏం చేస్తావు తక్కువ వాళ్ళు మామ మనము నేర్చుకో తప్పు చేస్తే శిక్ష అనుభవించక తప్పదు. అంతేలా కూర్చో తప్పు తప్పే ఆ, తిరగాలి. వెలుగుతున్నారా, వెలుగుతున్నారు. నా వీరం. ఆయ్, వెలుగుతున్నారా, వెలుగుతున్నారు. నా వీరం. పాపా ఒక సొక్క నీళ్ళు లేవు ఆడ కూడా ఎక్కడ పోయినావు నువ్వు? కడకచ్చేకే కడకొచ్చేకి
నువ్వు చెప్తావు కదా మంచి నీళ్ళు తెచ్చి కడిగారా దాన్ని ఏంటివి లోపలి పోతే మా పాప నీళ్ళు లేలా ఆడ ఉందిలే గారు అట్టయ్యమ్మ లక్ష్మీదేవి ఆ పాప నాకెప్పుడు అంతా పాప అంతా ఎర్రగా కనిపిస్తుంది స్వామి. ఏంటి నోరు ఏం చేస్తాం స్వామి? ఆకి ఈ పాపను కూడా అడిగితే ఒక సుక్కన్న పోయి పాప నీళ్ళు దాన్ని కడిగేస్తాము అంటే ఎవరు మళ్ళీ ఎత్తిపోతే గొల్లిపల్లి చెరువులేకే గొల్లపల్లి చెరువులేకే ఏడుంది ఊరికి ఆ పక్కన. సరే ఇంత బాగా చేసినావు కదా కడుక్కొని వచ్చేది ఒక్క మాట చెప్పచ్చు పోతుపోతువా? ఏమైంది ఇప్పుడు? నువ్వే కదా కరెక్ట్ అని చెప్పి మళ్ళా నీకేం చెప్పేది? ఏం చెప్పేదప్ప? రెడ్డో చెప్పేది మళ్ళా చెప్తాను అనుకో ఎదవా ఒక దప్ప చెప్తే అర్థం కాదని నా కొడక అంటారు ఇట్లా ఊళ్ళు. అవునా? అందుకని వాయిస్ ఏమది? ఏమప్ప రెడ్డి అంతా చూస్తే ఒకసారి మారిపోతుంది. ఈ బాబుకి ఎంత ఉంది స్వామి బలము? చూడు నువ్వు కడిగేది వద్దు తుడిసేరా బట్ట తీసుకొని ముద్దు పగిలిపోయింది తప్ప గంగలు కూడా కావాలంటే ఇంకా ఉండాలండి. నేను ప్రేమ కట్టింది ఆ ఫోటో లేదు? నా ప్రేమ కట్టిన ఫోటో లేదు కదా నాయన. ఒకటి ఎత్తుకు రాకూడదా? ఎందుకు నాయన? అది పెట్టేమే ఎలా? మా చిన్నప్ప అన్నది పెట్టినట్టు. అవునా? రాజ్య పరిపాలన చేస్తానే ఉంటాం. ఒక పని చేయి. ఏమే అక్కడ ఏమి సురికెత్తలేదు? అది పెట్టి ఇంకా ఇది తీసి ఆడ పెట్టేసాయి. అలకాయ పెట్టి బ్రతుకుండగానే ఫోటో పెడతావు నువ్వు. పెట్టారైతే ఆయన స్వర్గస్థులు అయినారు కాబట్టి. అట్లేమే అయితే నువ్వు బాగుండు స్వామి. నువ్వు బాగుంటేనే నా ప్రాణం. అవునులే నీ ప్రాణం బాగుంటుంది. నేను బాగుంటే నువ్వు బాగుంటావు. చూడు ఎట్లుందో చూడు నాయన ఇంత బాగా అలంకరించినావు కదా చూడరే. దీనికి ఏదో తక్కువ ఉందిరా. ఇంకా ఏమి తక్కువ సెంటు నాయన చూడు బాగా చూసి కానీ తప్పకూడదు. అయ్యా చుట్టూ పారు వెళ్ళ చిన్నగా అక్కడక్కడ నేను ఎప్పుడు కొట్టి అంతే ఫాస్ట్ ఎక్కువ కొట్టే కైలే అర్ధ గంట గ్యాప్ ఉండాల అప్పుడు కొట్టేసి కొట్టేదా పెట్ట కాదు తిక్కల్లా కొడక
చుట్టుకారం వేయాల వేసిన చూడు శ్యామలు కూడా ముసలు నీకు అట్లా శబాసు నాయన నన్ను ముట్టుకోవద్దు. ఇప్పుడు దాన్ని కదలకుండా పట్టుకోవాలి గట్టిగా. అయ్యా ఇప్పుడు చూడు నువ్వు దాని మీద కూర్చో. ఎక్కడెక్కడ నిన్ను జీడి మొక్కలు పల్లి అమ్మగారు పెట్టొచ్చావు. కాక గొల్లిపల్లి క్రాసు ఇంకా ఇష్టమైన అనుకో పెద్దూరు ఆవులపల్లి జవలి గారిండు. కదా ఏమమ్మా బాగున్నావు కదా? బాగున్నా. నా కొడుకు నేనేం చెప్పినా ఏం చేస్తాడు నన్ను రే? ఏమని నన్ను ఉండిద్దాం అనుకుంటా సంపాదం కాదు తీర్థాడు అంత పై ఇచ్చినవి ఎట్లా పోయి నీకే చెప్ప నీకు దండం స్వామి. ఆయనకు ఊళ్ళు సర్లేదులే వైకుంఠపురం ఇప్పుడు ఎక్కుతా ఉన్నాడు. ఆ పిల్లోడా కింద ఉంటే తొక్కేస్తాడు, పైకి ఎక్కిన మంచి బుద్ధిమంతులే. సాటి కొలసలు చూస్తుండగా ఇటువంటి రెడ్డి వారికి అవమానం చేస్తావు నువ్వు రే? నువ్వు నా ఇంట్లో అవసరం లేదు. ఏంది రాలా? నేను కూర్చోమని చెప్పింది ఇది కాదురా. వాళ్ళు ఎలా కూర్చున్నారు కింద? అట్లా కూర్చో. ఏమరేది దుర్వాసన? గుర్తు గుట్టు నీ కూర్చో. కూర్చో. కాలేజీలో కూడా ఇట్లా శిక్షలు పెడతారు. ఎవరి కాలేజీ? నేను కూడా చదువుకొని వచ్చిన. కూర్చోబాయ్. శ్రీశైలం కాలేజీలో సున్నిపెంట. కూర్చో కూర్చో. మీకు అలవాటు కదా. కూర్చుంటావా ఏమంటావా? అక్కడే కూర్చో. నేను ఎక్కడ గురువు దర్బారు చేస్తా.
కొడతావా నాయన గాలి నువ్వు పిల్లలు కొడుతున్నావా రెడ్డి వారు కొడుతున్నావా విడ్డోడు చల్లగా ఉండాలని నాకెలా కొనుక్కో ఇట్లు కొడతావు నువ్వా గాలిపా బాగా వచ్చాడైనా ఎక్కడ అడుగు తలారి ఇంటి సమయమరా నేను కొలుపు తింటే సమయం ఉందిరా చిన్న మాట ఉంది తలారి చిన్నది కాకపోతే ఎంత పొడుగు చెప్పు నేను ఎంటా కదా అంటావులే నువ్వు ఆహా నా యొక్క భార్య అయినటువంటి అపురూప సుందరి అందాల తార అందాల కొందనపు బొమ్మ వలె అందాల కొందనపు అపురూప బొమ్మ వలెనా తక్షణమే వెళ్ళి పోయి మీ అమ్మని తోడుకోండి మా నాయన మెట్టితో కొడతాడు నేను బానప్ప ఎవరు నాయన మా నాయన మీ అమ్మ ఎవరు మా అమ్మే మీ అమ్మ పేరేమే మా అమ్మ పేరు మా నాయన పెళ్ళాం మీ నాయన పేరేమే మా నాయనే మా అమ్మ మొగుడు మీ అమ్మ మొగుడు మీ నాయన మీ అమ్మ మొగుడు మీ నాయన మా నాయన పెళ్ళాం మా అమ్మ బాగుందిరా తనకంటూ పేరు లేవా ఏమో తెలియదు మా అమ్మ అబద్ధం నాకు చెప్పలా చెప్పలేదా నీ పేరేమే అడగదామనుకుంటే మా అమ్మకు నాకు గలాట్ అయిపోయా పింఛన్ డబ్బులు ఇచ్చిందా నాకు అందుకోసం అబద్ధం మాట్లాడుకోవాలా నిలిపేసి బదిరి కూడా తీసుకొచ్చేసినావు నువ్వు అంతే నాకు తెలుసులే కక్కురుతి నా కొడుకు అదట్టుండదు కక్కురు అంతే కక్కురుతి నా కొడుకు కుసురుద్రం ఏమోలే చూడు తక్షణమే వెళ్ళి ఎవరో పిల్లలు ఏడుస్తున్నారు వాళ్ళ అమ్మ ఎక్కడ పోయిందో చూడండి రా నా యొక్క భార్య ఆ దారివేళలో ప్రబలిస్తూ ఉంటుంది శీలమ్మ కొండమదేవి అవులే ఇందులో ఆజ్ఞాపించు ఉందో లేదా ఎమ్మె లేకపోతే టమాటా చెట్ల పురుగట్టు వెళ్ళిపోయినా మీ జతకి రాదా నేనే ఆటోకు పోతా ఉంటుంది అప్పుడే పుట్ట ఎక్కడెక్కడ ఉందో ఏమో ఆహా చెల్లియా నీ వైపే వస్తున్నా పడవా ఇకనైనా ఎక్కడ ఉన్నా నిద్రపోతున్నా రాత్రి నడిగా అరే గుడికి చేరిన గువ్వలడిగా
ఆల్రెడీ మా ఎక్కని ఇచ్చినాము. ఇచ్చినావు. 2 బిడ్డలైనారు. అయినారు. నువ్వు ఎట్లా వంటరు అంటావు? ఏమో నాకు సరదాగా నువ్వు వంటరు వాడు ఎట్లా అంటావు? ఏమో నాకు తెలియదు. కొండమ్మని పిలిచింది ఎట్లా? అవునా, సరే పడుకో. మీ ఎక్కడ కొంచెం డౌట్ కాదు. ఎక్కడ పోయి మీ అన్నకి చెప్పు మర్యాదగా. నాకు కానీ కోపం వచ్చింది ఇప్పుడు. అమ్మో వెనక పక్కన ఉన్నా వద్దులే. ఎక్కడున్నారో ఏమో. అసలు మా అమ్మ చూసి చచ్చిపోతుంది. అమ్మ ఎక్కడుంది ఏమో చూద్దాం. కానీ వాళ్ళ కదమ్మా. అయ్యల్లారా ఓ అమ్మల్లారా, అయ్యల్లారా ఓ అమ్మల్లారా, నీలైన చూడాల కొడుకును, నీ గమనైన చూడాల మోడమ్మను. ఏం చేస్తున్నా తల్లి? అబ్బాయి బులాతా హై దేకు देखते मुट्ठू पట్టుకోలేము. అప్ప పిలిచిన రానంటారమ్మా.